Hi, welcome. Good morning to all competitive aspirants. Good morning from Sham Institute. Daily current affairs లో భాగంగా 28 జనవరి 2022 ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అలాగే రాష్ట్రీయ అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. అందులో భాగంగా సభాస్ ఏపీ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఇది వచ్చే అవకాశం కూడా క్వశ్చన్కి మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవకాశం ఉంది. అందులో మనకి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు ఇటీవల జరిగినటువంటి సర్వేలో, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో కేంద్ర హోంశాఖ అలాగే అమిత్ షా నేతృత్వంలో ఢిల్లీలో రాష్ట్రాల డీజీపీలు సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో రాష్ట్రాలలో పోలీసు వ్యవస్థ తీరుపైన అధ్యయనం చేసి ఆ పోలీసుల యొక్క వ్యవస్థలకి రాష్ట్రాలలో ర్యాంకింగ్స్ని ప్రకటించడం జరిగింది. ఆ ర్యాంకింగ్స్ ప్రకారము 5 అంశాలలో 3 అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంటు అగ్రస్థానం పొందడం జరిగింది. ఆ అగ్రస్థానంలో భాగంగా ఈ సర్వే ఏ రకంగా చేశారు అంటే, ప్రజల విశ్వాసము, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజల విశ్వాసము, అలాగే సమర్థత, కెపాసిటీ, అలాగే నిజాయితీలతో చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అగ్రస్థానం పొందడం జరిగింది. ప్రజల విశ్వాసము, సమర్థత, అలాగే నిజాయితీలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అగ్రస్థానం పొందింది. అలాగే ఇక్కడ ప్రజల విశ్వాసంలో మొదటి 5 స్థానాలు అంటే 5 అంశాల్లో మనకి 3 అంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అగ్రస్థానం పొందిందని చెప్పాం. అందులో ఒకటోది ఏమిటంటే ప్రజల విశ్వాసం. పోలీసులపై ప్రజల విశ్వాసంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఢిల్లీ నిలిచాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. పోలీసులపై ప్రజల విశ్వాసము అనేటువంటి సూచీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిస్తే, తమిళనాడు 2వ స్థానంలో నిలిస్తే, తెలంగాణ 3వ స్థానంలో, గుజరాత్ 4వ స్థానంలో, ఢిల్లీ 5వ స్థానంలో నిలిచాయి. అలాగే రెండవది ఏమిటంటే సమర్థత. పోలీసుల యొక్క సమర్థతలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిస్తే, తెలంగాణ 2వ స్థానంలో, గుజరాత్ 3వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ 4వ స్థానంలో, జార్ఖండ్ 5వ స్థానంలో నిలిచాయి. కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ ఆఫ్ ద పోలీస్. దేశాలలో పోలీసు వ్యవస్థ యొక్క క్యాపబిలిటీ లేదా సమర్థత పైన సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రస్థానం పొందగా, 2వ స్థానం తెలంగాణ, 3వ స్థానం గుజరాత్, 4వ స్థానం హిమాచల్ ప్రదేశ్, 5వ స్థానంలో జార్ఖండ్ నిలిచాయి. అలాగే నిజాయితీ అనేటువంటి అంశాల పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది, 2వ స్థానంలో ఉత్తరాఖండ్ నిలిచింది, 3వ స్థానంలో తెలంగాణ నిలిచింది, 4వ స్థానంలో గుజరాత్ నిలిచింది, 5వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. నిజాయితీ, పోలీసుల నిజాయితీలో ప్రకారం కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారము అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో ఉత్తరాఖండ్, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఢిల్లీ. అయితే విశ్వాసము, సమర్థత, నిజాయితీ అనే 3 సూచీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అగ్రస్థానం పొందింది. ఇది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాల డీజీపీ సదస్సులో విడుదల చేసిన నివేదికలో కీలకమైనటువంటి అంశాలు ఇండియన్ పోలీస్ వ్యవస్థ పైన.
రైట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఏపీ ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ కరెంట్ అఫైర్, జాతీయ స్థాయిలో వైద్య శాఖకు అవార్డులు. మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖకు కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్ర వైద్య శాఖ 5 అవార్డులు పొందిందంట. కేంద్ర అంటే జనవరి 27, 2023న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖపై జరిపిన సమీక్షలో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. జాతీయ స్థాయిలో కాగిత రహిత వైద్య సేవల్లో రాష్ట్రానికి 5 అవార్డులు సాధించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య కార్యక్రమం ఆర్కేఎస్కే స్కూల్ అనేది వెల్నెస్ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో మరొక 2 అవార్డులు వైద్య శాఖకు దక్కడం జరిగింది. కాబట్టి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంటు. జాతీయ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖకు మొత్తంగా 5 అవార్డులు దక్కినట్టుగా మనకి ఈరోజు సాక్షి దినపత్రికలో రావడం జరిగింది. తర్వాత కరెంట్ అఫైర్, అలనాటి నటి సత్యభామగా పేరు పొందినటువంటి ఒక అద్భుతమైన నటి శ్రీమతి జమున. ఈ జమున గారు నిన్న మరణించడం జరిగింది. 27/1/2023న 86 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో మరణించడం జరిగింది. అయితే ఈమె 200కు పైగా సినిమాలలో నటించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఆమె అసలు పేరు జానాబాయి. జమున అసలు పేరు జానాబాయి. అయితే జ్యోతిష్యులు సూచించిన సూచన మేరకు ఈమె పేరుని జమునగా మార్చడం జరిగింది. ఈమె 1936 ఆగస్టు 30వ తేదీన కర్ణాటకలోని హంపీలో జన్మించడం జరిగింది. కాకపోతే వాళ్ళ నాన్నగారు నిప్పని శ్రీనివాసరావు గారు వ్యవసాయ రీత్యా వ్యాపార రీత్యా అంటే పసుపు అలాగే పత్తి తదితర ఎగుమతుల వ్యాపారం చేసేవారు ఆయన. దాని వలన వారి కుటుంబము ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో స్థిరపడడం జరిగింది. ఈ జానాబాయి లేదా జమున గారు మొత్తం చదువుకున్నదంతా కూడా గుంటూరులోనే. అయితే ఈమె మహానటి సావిత్రిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈమె ఎక్కడైతే చదువుకుందో ఆ స్కూల్లో టీచర్గా పనిచేసిన జగ్గయ్య గారి ప్రోత్సాహంతో ఈమె మొట్టమొదటిగా ఖిల్జీ రాజు పతనము అనే నాటకంలో మొదటగా నటించారు. ఆ తర్వాత మళ్ళీ మా భూమి అనేటువంటి ఒక నాటకంలో కూడా నటించారు. అలా ఆమె మొట్టమొదటగా నటించినటువంటి సినిమా పేరు ఏమిటంటే పుట్టిల్లు. జమున గారు నటించిన మొట్టమొదటి సినిమా పుట్టిల్లు. ఆ పుట్టిల్లు సినిమా తర్వాత వద్దంటే డబ్బు, అంతా మనవాళ్ళే లాంటి సినిమాల్లో నటించారు. అలాగే ఆమె దొంగ రాముడు అనేటువంటి సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెలు క్యారెక్టర్గా కూడా వేశారు. మిస్సమ్మ, నిరుపేదలు తదితర వంటి సినిమాల్లో ఆమె నటించారు. అలాగే వినాయక చవితి, శ్రీకృష్ణ తులాభారం చిత్రాల్లో ఆమె సత్యభామగా నటించడం జరిగింది. అయితే ఈమెకి 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు. అలాగే 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును కూడా ఆమె పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని జమున గారికి 2008లో ప్రకటించారు. అయితే ఈమెకి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇందిరాగాంధీ గారు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఇందిరాగాంధీ దేశానికి పనిచేసిన ఏకైక మరియు తొలి మహిళా ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు అంటే జమున గారికి చాలా ఇష్టం. అందుకే ఆమెని స్ఫూర్తిగా తీసుకొని 1983లో ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరి
1985లో మంగళగిరి, ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1989లో రాజమండ్రి లోక్సభ నుంచి 1989లో రాజమండ్రి లోక్సభ నుంచి విజయం సాధించడం జరిగింది. ఆమె గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ ఆమె ఓడిపోవడం జరిగింది. అలాగే 1965లో ఈమె వివాహము ప్రొఫెసర్ జూలూరి రమణారావుని చేసుకోవడం జరిగింది తిరుపతిలో. అలా ఈమె అద్భుతమైనటువంటి నటిగా, అందమైనటువంటి నటిగా చరిత్ర పొందారు. ఈమె కూడా మరణించడం సినీ పరిశ్రమకి, చిత్ర పరిశ్రమకి తీరని లోటుగా ప్రముఖులందరూ కూడా, ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మళ్ళీ ఎగిరొస్తున్న చీతాలు. అయితే భారతదేశం ఇప్పటికే అంతరించిపోయిన చీతాలును మళ్ళీ భారత గడ్డ మీద అడుగు పెట్టించడం కోసమని 8 చీతాలను 2022 సెప్టెంబర్ 15వ తేదీన నమీబియాలోని విండ్ హాక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్కు చెందిన ఒక ప్రత్యేక విమానంలో 8 చీతాలను ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 2023లో ఈసారి దక్షిణాఫ్రికా నుంచి మరొక 12 చీతాలను మేబీ ఫిబ్రవరి 15వ తేదీన ఈ 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్లోకి రాబోతున్నాయి. కాబట్టి వీటి సంఖ్య మరింతగా పెంచాలని చెప్పి 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకురావాలని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇందులో 7 మేల్ పురుషులు మగ చీతాలు, అలాగే 5 ఫీమేలు 7 మగ చీతాలు, 5 ఆడ చీతాలని తీసుకురాబోతున్నారు. వీటిని కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్కులోనే విడిచిపెట్టనున్నారు. వీటిని కూడా గతంలో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 కూడా కునో జాతీయ పార్కులోనే, మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోనే విడిచిపెట్టారు. ఈ దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న ఈ 12 చీతాలని కూడా కునో జాతీయ పార్కులోనే విడుదల చేయబోతున్నారు. కాబట్టి అది చాలా బాగా ఇంపార్టెంట్. అయితే ఈ 12 చీతాలు గత 6 నెలలుగా దక్షిణాఫ్రికాలో క్వారంటైన్లో ఉన్నాయి కాబట్టి చేరుకోవడం కొంచెం ఆలస్యమైంది. యాక్చువల్గా జనవరిలోకే ఈ 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి రావాల్సింది. దీంతో భారతదేశంలో 1952లోనే అంతరించిపోయిన చీతాలు తొలిసారిగా నమీబియా నుంచి, రెండోసారి దక్షిణాఫ్రికా నుంచి మొత్తంగా 20 చీతాలు ఇప్పుడు భారతదేశంలో ఉంటున్నాయి. అది కూడా కునో జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లో, KNP. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాజాచారికి బ్రిగేడియర్ జనరల్ హోదా. ఈ రాజాచారి అన్నటువంటి ఈయన తెలంగాణ రాష్ట్రము లేదా హైదరాబాదు ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఈయన నాసాలో ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అయితే భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్నల్, అంటే ఇండియన్, అక్కడ అమెరికా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. ఈయన కల్నల్ రాజాచారి ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్, అమెరికాలో ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ హోదాని, జనరల్ హోదాని ఎంపిక అయినట్టుగా, దీన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదించినట్లుగా మనకి వార్తలు జరిగినాయి. ఈరోజు న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఇంకా సెనేట్ ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ ఈ హోదా పొందితే వచ్చేది ఏమిటంటే, అధ్యక్షుడు జరిపే అన్ని పౌర సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజాచారి టెక్సాస్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ 3 కమాండర్గా, ఆస్ట్రోనాట్గా ఉన్నారు. ఈయన ఒక ఆస్ట్రోనాట్గా ఉన్న ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళి రావడం కూడా జరిగింది స్పేస్ ఎక్స్ అనే సంస్థ నుంచి. ఆయన జాన్సన్ స్పేస్ సెంటర్ క్రూ 3 మాడ్యూలు ఆస్ట్రోనాట్ కమాండర్గా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బ్రిగేడియర్ జనరల్ హోదా పొందినటువంటి వ్యక్తిగా రాజాచారి ఇక్కడ మనకు వార్తల్లోకి రావడం జరిగింది.
నెక్స్ట్ సింధు జలాల ఒప్పందాన్ని మారుద్దాం. అయితే మనకి భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ భారీ స్థాయిలో లబ్ధి పొందుతున్నట, భారత్ తక్కువగా పాకిస్తాన్ ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందము, ఆ ఒప్పందం జరిగినప్పుడు ఎవరెవరు దానిపైన సంతకాలు చేశారు, ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. సింధు నది దాని ఉపనదులు కలిపి మొత్తం మనకి 6 ఉన్నాయి. సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 6 నదులని కూడా ఇవి భారతదేశం గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోకి వెళ్ళడం జరుగుతోంది. అయితే ఇందులో మనకి 5 నదులు, ఆ 6 నదుల్లో 5 నదులు పంజాబ్ రాష్ట్రంలోంచి పోతున్నాయి. అందుకే పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలుస్తారు, పంచనదుల భూమి అంటారు. అయితే ఈ సింధు నది జలాల ఒప్పందము చాలా ఇంపార్టెంట్ అండి. 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్య కుదిరింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ పాకిస్తాన్లు 1960లో చేసుకున్నాయి. ఈ ఒప్పందం పైన భారత్ తరపు నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ తరపు నుంచి ఆయుబ్ ఖాన్లు సంతకాలు చేయడం జరిగింది. సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ తరపు నుంచి ఆయుబ్ ఖాన్లు సంతకాలు చేశారు. ఈ సంతకాల ప్రకారము మనకి ఈ 6 నదులని కూడా 3 నదులు తూర్పు నదులుగా, 3 నదులని పశ్చిమ నదులుగా విభజించి 2 దేశాలకి కేటాయించడం జరిగింది. అది ఎలా అంటే తూర్పు నదులుగా ఉన్నటువంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, సట్లెజ్, అలాగే బియాస్, రావి, ఈ 3 నదులని భారత్కి కేటాయించుకోవడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం మొత్తం. ఇవి కాకుండా సింధు, జీలం, చీనాబ్ ఈ నదులని పశ్చిమ నదులుగా ప్రకటించి వీటినేమో పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది. కాకపోతే ఇందులో కొంత వాటా నీటిని భారత్ కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎప్పుడు మనం అలా చేయలేదు. అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు మన మీద ఎప్పుడు కూడా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే సింధు నదీ జలాల ఒప్పందం జవహర్లాల్ నెహ్రూ, ఆయుబ్ ఖాన్లు సంతకాలు చేశారు. సట్లెజ్, బియాస్, రావి నదులని భారత్కి కేటాయించారు. సింధు, జీలం, చీనాబ్నేమో పాకిస్తాన్కి కేటాయించారు. ఇందులో పాకిస్తాన్కి కేటాయించిన కొంత 20% నీటిని మనము కూడా వాడుకోవచ్చు. అయితే ఈ ఒప్పందానికి, సింధు నదీ జలాల ఒప్పందాన్ని, దాన్ని మనం ఇంగ్లీష్లో ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తి ఎవరు, ఎవరి హయాంలో ఈ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది అంటే ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో, ఆధ్వర్యంలో 2 దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ అంశాల్లో భాగంగానే మనకి పశ్చిమ నదుల్లో జల విద్యుత్ కోసము, వ్యవసాయ అవసరాల కోసం కూడా భారత్ నీటిని వినియోగించుకునే హక్కు ఉంది. అయితే ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించడానికి సింధు కమిషన్, పర్మనెంట్ సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. 2017, 2022 మధ్య గత 6 సంవత్సరాలుగా 5 సార్లు ఈ సింధు కమిషన్ కూడా సమావేశం ఏర్పాటైంది. అయితే ఎన్నిసార్లు సమావేశమైనా 2 దేశాలు లేవనెత్తిన సమస్యలపైన ఎలాంటి ఏకాభిప్రాయము కుదరకపోవడం వలన చివరికి ఈ ఒప్పందాన్ని మార్చుకుందాము, లేకపోతే ఎమెండ్ చేసుకుందాము, లేకపోతే అటు ఇటు ఏమైనా ఉంటే మార్పులు చేసుకుందామని చెప్పి భారత్ ప్రతిపాదించడం జరిగింది. నోటీసులు కూడా పాకిస్తాన్కి పంపించడం జరిగింది. అసలే ఇప్పుడు పతనం దిశగా కొనసాగుతుంది, ఆకలి చావులు చచ్చే దిశగా కొనసాగుతున్న పాకిస్తాన్కి ఇది కూడా ఒక పెద్ద షాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే గతంలోనే చాలాసార్లు భారత్ పాకిస్తాన్లు యుద్ధాలు చేసుకుంటున్న సమయంలో 2016లో 10 డోగ్రా రెజిమెంట్కు చెందినటువంటి సైనికుల మీద బాంబు దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అప్పుడు కూడా 2 కలిసి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని మోడీ గారు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎలాంటి అంశాలకు దారి తీస్తుందో జనవరి 25, 2023న ఈ నోటీసులు పంపించడం జరిగింది. మారుద్దాము, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అని. అయితే ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వరల్డ్ బ్యాంక్ కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? కాబట్టి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కొంచెం మారుద్దాము అంటే
సమస్యలపైన, ఈ నదీ జలాల ఒప్పందాల సమస్య పైన ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల మారుద్దాము అనేటువంటి ఒక కొత్త అంశం తెర మీదకి రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సామాజిక మాధ్యమాలపై ఫిర్యాదులకు పరిశీలనకు 3 ప్రత్యేక కమిటీలు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫిర్యాదులని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వము 3 గ్రీవెన్సెస్ అపీలేట్ కమిటీస్ అని అంటారు. వాటిని సింపుల్గా ఏమంటారంటే GAC అని పిలుస్తారు. గ్రీవెన్సెస్ అపీలేట్ కమిటీ. ఆ కమిటీని నిన్న అంటే జనవరి 27, 2023న నోటిఫికేషన్ని జారీ చేసింది. ప్రతి కమిటీలో ఒక చైర్పర్సన్ ఉంటారు. ప్రతి కమిటీకి ఒక చైర్పర్సన్ ఉంటారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 2 పూర్తి కాలపు సభ్యులు ఉంటారు. మెంబర్స్ 2 పూర్తి కాలపు సభ్యులు ఉంటారు. పరిశ్రమలకు సంబంధించిన విశ్రాంత సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా ఉండడం జరుగుతుంది. అయితే వీరి పదవీ కాలము 3 సంవత్సరాలు ఉంటుంది. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అయితే సామాజిక మాధ్యమాలు చేపట్టిన చర్యలపై అంటే నేను ఒక ఫిర్యాదు చేశాను, ఒక ఫేస్బుక్ మీద చేశాను లేదా వాట్సాప్ మీద చేశాను. ఆ సంబంధిత సంస్థలు నాకు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోయినా, నా సమస్య పరిష్కారం కాకపోయినా ఈ కమిటీలని ఆ వ్యక్తి సంప్రదించవచ్చు. అలా సంప్రదించినటువంటి కమిటీలు ఎలా ఉంటుందంటే, మొదటి కమిటీ కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత్ సైబర్ నేరాల నిరోధక సమన్వయ కేంద్రం CEO దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. మొదటి కమిటీకి సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ వింగ్కి సంబంధించిన కమిటీ CEO లేదా సెంటర్ CEO దీనికి తొలి అధ్యక్షుడిగా ఉంటారు. సభ్యులు విశ్రాంత IPS అధికారి అశుతోష్ శుక్లా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సునీల్ సోనీ. రైట్. నెక్స్ట్ రెండో కమిటీకి అధ్యక్షుడిగా ఎవరుంటారంటే కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ ఉంటారు. యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ ఉంటారు. అందులో సభ్యులు ఎవరంటే ఇండియన్ నేవీ రిటైర్డ్ కమోడర్ సునీల్ కుమార్ గుప్తా, L&T ఇన్ఫోటెక్ మాజీ ఉపాధ్యక్షుడు కవీంద్ర శర్మ ఉంటారు. మూడో కమిటీ అధ్యక్షుడు కేంద్ర ఎలక్ట్రానిక్స్ IT మంత్రిత్వ శాఖలో సీనియర్ సైంటిస్ట్ కవిత భాటియా. సభ్యులు భారతీయ రైల్వే మాజీ ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ గోయల్, IDBI ఇంటెక్ మాజీ MD CEO కృష్ణగిరి రఘోత్తమరావు సభ్యులుగా ఉంటారు. కాబట్టి సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాలపై వచ్చేటువంటి ఫిర్యాదుల్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 3 కమిటీలు ఏర్పాటు చేసింది. ఆ 3 కమిటీలు ఒక చైర్పర్సన్, 2 పూర్తికాలపు సభ్యులు ఉంటారు అందులో. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. విదేశాలకు గుంటూరు ఘాటు. ఆంధ్రప్రదేశ్కి ఎంతో తలమానికమైనటువంటి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి గుంటూరు సన్నం మిర్చికి ఒక అద్భుతమైన అవకాశం. విదేశాలకి భారీ స్థాయిలో ఎగుమతి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త రోడ్ మ్యాప్ని తయారు చేసింది. ఎలాగైనా 2025 నాటికి 4661 కోట్లు మిర్చి ఎగుమతులు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసింది. ఎక్కువగా ఏ దేశాలపైన దృష్టి పెట్టిందంటే మలేషియా, థాయిలాండ్ దేశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తామని ప్రకటించింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మలేషియా, థాయిలాండ్ దేశాలకి ఎక్కువ ఎగుమతులు చేస్తాము. 2025 నాటికి 4661 కోట్ల మిర్చి ఎగుమతులు లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచే, ఓన్లీ గుంటూరు జిల్లా నుంచి ప్రతి సంవత్సరము 3502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని 2024-25 కల్లా 4661 కోట్లకు పెంచుకోవాలనేది లక్ష్యం. అయితే గుంటూరు నుంచి మొత్తంగా ప్రతి సంవత్సరము 16 దేశాలకి మిర్చి ఎగుమతి అవుతూ ఉంది. అత్యధికంగా చైనా దేశానికి, థాయిలాండు, బంగ్లాదేశు, మలేషియా, ఇండోనేషియాలకి అత్యధికంగా మిర్చి గుంటూరు నుంచి ఎగుమతి అవుతుంది. మిగతా దేశాలు కొంచెం నామమాత్రంగా ఉంది. అయితే థాయిలాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి ఎక్కువగా 56.7%
56.7% గుంటూరు నుంచే అది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది థాయిలాండ్. మలేషియా అయితే 45.6% దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అందుకే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక టేబులర్ ఫార్మాట్ 2021-22లో ప్రధాన దేశాలకు మిర్చి చైనాకి 77,365 టన్నులండి. అంటే దీని విలువ 1,296 కోట్లు గుంటూరు జిల్లా నుంచి ఎగుమతులైనాయి. థాయిలాండ్ 25,032 టన్నులు, బంగ్లాదేశ్ 36,004 టన్నులు, శ్రీలంక 26,595 టన్నులు, మలేషియా 16,092 టన్నులు, ఇండోనేషియా 19,012 టన్నులు. అగ్రస్థానం రూపాయల పరంగా చూసుకుంటే 1,296 కోట్ల ఎగుమతులతో చైనా మన దేశం నుంచి అంటే గుంటూరు నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింతగా దేశాలకి మరిన్ని ఎగుమతుల్ని ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనా రెడ్డి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గుంటూరు మిర్చి 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి అలాగే ప్రోటీన్లు ఉండడం దీని ప్రత్యేకత. రైట్, 2009లో భౌగోళిక గుర్తింపును కూడా పొందడం జరిగింది. మొత్తం అయితే 77,000 హెక్టార్లలో గుంటూరు జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. వాతావరణం అనుకూలించడం వలన 77,000 హెక్టార్లలో మిర్చిని పండించడం జరుగుతోంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. చరిత్రకు చేరువగా ప్రస్తుతం అయితే అండర్-19 మహిళల వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతోంది దక్షిణాఫ్రికాలో. ఆ దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి ఈ అండర్-19 మహిళల ప్రపంచ కప్ క్రికెట్కి భారత మహిళల జట్టు ఫైనల్కి చేరుకోవడం జరిగింది. రేపు 29 జనవరి 2023న జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుని ఢీకొనబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు విజేతగా. ఇది గనక భారత మహిళల జట్టు ఈ కప్పుని గనక గెలిస్తే ఒక ప్రపంచ కప్పుని గెలిచిన తొలి మహిళల జట్టుగా అండర్-19 జట్టు చరిత్ర సృష్టించబోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత మహిళల జట్టు ప్రపంచ కప్ వన్డే కప్ని గెలుచుకోలేకపోయింది, T20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకోలేకపోయింది. అందుకే ఒకవేళ కనుక ఈ ప్రపంచ కప్ అండర్-19 మహిళల ప్రపంచ కప్ని కనుక ఈ జట్టు గెలిస్తే భారత్లో ప్రపంచ కప్ టైటిల్ని సాధించిన తొలి మహిళల జట్టుగా అండర్-19 జట్టు చరిత్ర సృష్టించబోతుంది. కాబట్టి అదొక ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్. దీన్ని మనం మండే కరెంట్ అఫైర్స్లో చూడొచ్చు విన్నర్ ఎవరు అన్నది. అలాగే రన్నర్-అప్తో గ్రాండ్ కెరీర్ ముగింపు. సానియా మీర్జా, భారత టెన్నిస్ దిగ్గజం అయినటువంటి సానియా మీర్జా ఇప్పుడు జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్నాతో కలిసి ఫైనల్కి చేరుకోవడం జరిగింది. కానీ ఫైనల్లో నిన్న ఓడిపోవడం జరిగింది. 6-7, 2-6తో కూడినటువంటి ఓటమి చవి చూశారు. స్టెఫానీ రాఫెల్ మటోస్ బ్రెజిల్ ద్వయం చేతిలో ఈ భారత జోడీ ఓడిపోవడం జరిగింది. దాంతో టెన్నిస్ కెరియరు సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కెరియరు రన్నర్-అప్ ఆస్ట్రేలియా ఓపెన్ రన్నర్-అప్తో ముగిసిపోయింది. ఎందుకంటే ఆమె ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మరొక గ్రాండ్ స్లామ్ ఆడను ఫిబ్రవరిలో జరిగేటువంటి ఒక టోర్నమెంట్తో టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా సానియా మీర్జా ప్రకటించారు. కాబట్టి తన గ్రాండ్ స్లామ్ చరిత్ర ముగిసిపోయినట్టే. అది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్-అప్తో. ఆ రన్నర్-అప్ టైటిల్ను కూడా భారత పురుష టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్నాతో కలిసి ఓడిపోవడం జరిగింది. ఫైనల్లో స్టెఫానీ రాఫెల్ మటోస్ బ్రెజిల్ జోడీ చేతిలో ఓడిపోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. 10వ ఫైనల్లోకి జుకోవిచ్. సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జుకోవిచ్, ఈయన్ని జోకర్ అని పిలుస్తారు. ప్రస్తుతము ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతూ ఉంది. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ను ఫైనల్కి జుకోవిచ్ చేరడం జరిగింది. నోవాక్ జుకోవిచ్ ఫ్రమ్ సెర్బియా టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి జుకోవిచ్ ఫైనల్కి చేరాడు. ఇదే గనక గెలిస్తే ఫైనల్లో సిట్సిపాస్ని ఎదుర్కోబోతున్నాడు. అయితే ఆ సిట్సిపాస్ అది జనవరి 29, 2023న జరగబోతుంది. ఆ సిట్సిపాస్ కనుక నోవాక్ జుకోవిచ్ గెలిస్తే అతనికి ఇది ఏకంగా
22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది. ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 21 టైటిల్స్తో నోవాక్ జోకోవిచ్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇది కనుక రేపు సిట్సిపాస్ని ఓడించి గెలిస్తే ఇది ఈయనకి 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరడం ఇది 10వసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కి చేరడం ఇది 10వసారి. ఓకే రైట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఆ తర్వాత ఇప్పుడు దాంతోపాటుగా ఇంకొక కీలకమైనది ఏమిటంటే హాకీ ప్రపంచ కప్ జరుగుతుంది భారతదేశంలో. హాకీ ప్రపంచ కప్, ఈ హాకీ ప్రపంచ కప్ ఫైనల్కి, ఈ హాకీ ప్రపంచ కప్ భారత్లో ఒడిశాలోని భువనేశ్వర్ మరియు రూర్కెలాలో జరుగుతూ ఉంది. 2 నగరాలు నిర్వహిస్తున్నాయి. ఇది 15వ ప్రపంచ కప్ హాకీ పురుషులది. అయితే భారత్ ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఫైనల్కి అయితే 2 జట్లు చేరడం జరిగింది. ఆ 2 జట్టుల్లో ఒకటోది ఏమిటంటే బెల్జియము, రెండోది ఏమిటంటే జర్మనీ. బెల్జియం మరియు జర్మనీ జట్లు ఫైనల్కి చేరుకున్నాయి. జనవరి 29, 2023 ఆదివారం నాడు ఫైనల్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్, అక్కడ అంతా మహిళా ఎంపైర్లే. దుబాయ్, దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 10వ తేదీన 2023 ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమయ్యే మహిళల T20 ప్రపంచ కప్, మహిళల T20 ప్రపంచ కప్, ఉమెన్ T20 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగబోతుంది. ఫిబ్రవరి 10న ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నీకి మొత్తం ఎంపైర్లు, థర్డ్ ఎంపైరు, రెఫరీలు అందరూ కూడా మహిళలు కావడం ఒక అద్భుతమైన విశేషం. ఆ మహిళల్లో భారత్ నుంచి జిఎస్ లక్ష్మి, అలాగే వృందా రాఠీ, అలాగే జనని నారాయణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరగబోయే మహిళల T20 ప్రపంచ కప్కి మహిళలు అందరూ కూడా ఎంపైర్లు, రెఫరీలు అందరూ మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో భారత్ నుంచి జిఎస్ లక్ష్మి, వృందా రాఠీ, జనని నారాయణన్లు ఎంపికయ్యారు. అయితే మొత్తంగా 3 రెఫరీలని అలాగే 10 మంది ఎంపైర్లను ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేస్తే ఈ జనని బృందాలు మొదటిసారి T20 ప్రపంచ కప్లో బాధ్యతలని నిర్వహించబోతున్నారు. అయితే జిఎస్ లక్ష్మి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి, మహిళ, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భరోస్ డేటా భద్రతకు OS. జనరల్గా మనం డైలీ టెస్ట్ ఛాంపియన్స్, డైలీ టెస్ట్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. అందులో నిన్న పేపర్ ఎక్స్ప్లెనేషన్లో దీనికి సంబంధించి వచ్చింది. భారతదేశం సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు మొబైల్ OS అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ పేరే భారోస్. ఐఐటి మద్రాస్ బేస్డ్ సంస్థ అయినటువంటి జెండ్ కాప్స్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. జెండ్ కాప్స్, దాన్నే జెండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తయారు చేసింది. యాపిల్ ఉపయోగిస్తున్నటువంటి iOS కానీ లేకపోతే గూగుల్ వాడుతున్నటువంటి గూగుల్ సంస్థకు చెందినటువంటి ఆండ్రాయిడ్కి ఇది ప్రత్యామ్నాయంగా భారతదేశం సొంత పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని చాలా ఇంపార్టెంట్. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ నిధులు అందజేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, NMIDCPS, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేయడానికి నిధులు అందించడం జరిగింది. అయితే ఏమిటి భరోస్ అంటే చూద్దాం. విదేశీ ఓఎస్లో అంటే iOS పైన కానీ లేకపోతే ఆండ్రాయిడ్ల పైన ఆధారపడడం తగ్గించాలి. iOS అనేది యాపిల్ కంపెనీ, ఆండ్రాయిడ్ అనేదేమో గూగుల్కి సంబంధించినటువంటి సంస్థ. తగ్గించాలి. ఆత్మనిర్భర భారత్, స్వయం చాలిత భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటారు. మనం తయారు చేసుకున్నది మనమే యూజ్ చేసుకోవాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మనిర్భర్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అయితే
ప్రపంచవ్యాప్తంగా గూగుల్, యాపిల్కి చెందినటువంటి iOSని బాగా ప్రాచుర్యం ఉన్నాయి. అందులో డిఫాల్ట్ యాప్లు కూడా ఉన్నాయి. రీసెంట్గా గూగుల్కి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మధ్య పెనాల్టీ గొడవ కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనకంటూ ఒక సొంత వ్యవస్థ కోసం అనేది చూడడం జరుగుతుంది. ఎవరు వాడుతున్నారంటే కఠినమైన భద్రత, గోప్యత అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నాయి. అంటే ఆర్మీ కానీ, డిఫెన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వారు దీన్ని పరీక్షిస్తూ ఉన్నారు. రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రభుత్వ కంపెనీలు కూడా ఈ ఓఎస్ని వాడుతున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఖచ్చితంగా మనకి భరోస్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, భారత్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి సిస్టమ్. కాబట్టి ఇది భవిష్యత్తులో మొబైల్స్లో, భారత్లో ఉపయోగించే అన్ని మొబైల్స్లో హై సెక్యూరిటీ, అంటే వినియోగదారుల యొక్క సమాచారాన్ని, వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటాని, గోప్యతని భారీ స్థాయిలో కాపాడుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. భరోస్ ఇండియా అభివృద్ధి చేసుకున్న సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ భరోస్. ఓకే, ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.